పార్లమెంటు భద్రతపై ప్రశ్నించిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్పు కోరుకున్నట్లే దేశంలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పారాయన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయన్నారు మంత్రి పొన్నం. పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి బిడ్డ, జాగ్రత్త. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ విధానంతో అనేక చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజల సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుల గొంతు నొక్కడానికి ఈరోజు మరి వారి నుంచి సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం మనం ఏర్పడ్డది. మరి నియంతృత్వ ధోరణులతో అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజల సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుల గొంతు నొక్కడానికి ఈరోజు మరి వారి నుంచి సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం